రైతు సోదరులందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నరేష్ అండి. చాలామంది రైతులు ఫోన్ చేసి అన్న మిరప విత్తనాలు ఎలా ఎంచుకోవాలి, ఏ రకంగా ఎంచుకుంటే మంచి దిగుబడి వస్తుంది అనేది కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మిరప విత్తనాలు ఎంచుకునే ప్రతి రైతుకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతు మిత్రులకు ఎక్కువగా షేర్ చేయండి. అసలు మిరప విత్తనం ఎంచుకునే ముందు రైతు చేయవలసిన పని ఏంది? మిరప విత్తనం అంటే చాలామంది ఏది చెప్తే అది ఎంచుకుంటూ ఉంటారు. అది కాదు. మిరప విత్తనం ఎంచుకునే ముందు ఖచ్చితంగా ఒక 5 నుంచి 6 రకాల క్వాలిటీస్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మన విత్తనం వేసిన తర్వాత ఒక 30 క్వింటాల దిగుబడి ఖచ్చితంగా తీలేస్తాం. ఇందులో ఏది తగ్గినా, ఒక వైరస్ని తట్టుకోలేకున్నా, విల్టిని తట్టుకోలేకున్నా, కాయ సైజు రాకున్నా, కాయ కలర్ రాకున్నా, కాయ వచ్చిన తర్వాత గింజ శాతం లేకున్నా సరే ఖచ్చితంగా ప్రాబ్లం పడతాం. ఒక జర్మినేషన్ అంటే పోతే మళ్ళీ కొత్త మొక్క వేసుకుంటూ వస్తుంది. కానీ నేను చెప్పిన 4 క్వాలిటీస్ 5 క్వాలిటీస్ మాత్రం ప్రతి రైతుకు ఉండాలి. అప్పుడున్నప్పుడే అధిక దిగుబడి ఖచ్చితంగా తీసుకురాలేస్తాం. నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే ఒక 4 నుంచి 5 రకాల సీడ్లు చెప్తాను. నేను చెప్పిన దాంట్లో ఎంచుకుంటే మీకు ఆ దిగుబడి ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతున్నాను. నేను నమ్మటం కాదు, ప్రతి రైతు చెప్పిందే నేను చెప్తున్నాను మీకు. ఆ విధంగా ఎంచుకోండి. నేను ఇందులో మొదటగా చెప్పేది ఏంటంటే మైకో వాళ్ళది యశస్విని సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ అనేది మైకో కంపెనీ నుంచి వచ్చింది కాబట్టి మనం ఎప్పటి నుంచి వేస్తున్నాం, మన చాలా రోజుల నుంచి కూడా యశస్విని సెగ్మెంట్ వేసిన వాళ్ళకి మంచి దిగుబడి వస్తుంది. మంచి కాయ కలరు, సైజు, మంచి మార్కెట్లో హై రేట్ కూడా పలుకుతుంది. దీన్ని ఖచ్చితంగా ఎంచుకోవచ్చు. రెండో విత్తనం వచ్చేలోపు సిమన్స్ వాళ్ళది 2277 ఉంది. ఇది బేర్ కంపెనీ వాళ్ళది. ఇది ఎంచుకున్నా సరే నేను చెప్పిన క్వాలిటీస్ ఖచ్చితంగా మీకు ఉంటాయి. అంటే క్వాలిటీస్ ఉంటామంటే ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఆ వైరస్ని వీటిని ఎంతో కొంత అరికట్టుకోలేవాలి. మళ్ళీ రైతు కూడా తట్టుకోవాలి. ఎంతో కొంత మనం అరికట్టుకునే శక్తి కూడా మనకు ఉన్నప్పుడు మాత్రం మనం అనుకున్న దిగుబడి ఖచ్చితంగా ఈ విత్తనం ద్వారా తీసుకురాస్తాం. ఇంకా మూడోది ఏంటంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం బాగా వేసిన విత్తనం రవి హైబ్రిడ్ సీడ్స్ నుంచి ఖచ్చితంగా మన వెంకీ అనే విత్తనం వేశారు. ఈ వెంకీ విత్తనం వేసిన వాళ్ళు కూడా మంచిగా 20, 25, 30 క్వింటాల దిగుబడి తీసి ఖచ్చితంగా బాగుంది విత్తనం, కలర్ ఉంది, సైజు ఉంది, మంచిగా ఎంతో కొంత తట్టుకుంది, మొక్క గ్రోత్ కూడా సైడ్ బ్రాంచెస్తో కూడిన మంచి గ్రోత్ ఉంది అని చెప్పి చాలామంది రైతులు చెప్పడం జరిగింది. దీన్ని కూడా మూడో విత్తనంగా మనం ఎంచుకోవచ్చు. ఈ 4వ విత్తనం వచ్చేలోపు లేజ్ని ఎంచుకున్నా సరే ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుంది. మంచి దిగుబడి రావడం అంటే ఏంది? నేను చెప్పిన అన్ని క్వాలిటీస్ ఉంటేనే దిగుబడి వస్తుంది. ఖచ్చితంగా ప్రతి రైతు ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ ఉన్నాయే. ఈ 4 విత్తనాల్లో ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ ఉన్నాయి. దీంతోపాటు కలర్ కానీ, సైజు కానీ, వెయిట్ కానీ మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి ఈ చెప్పిన 4-5 విత్తనాల్లో ఖచ్చితంగా ఎంచుకోవచ్చు. మీకు దగ్గరలో ఈ ఇయర్ కొత్త విత్తనం చూశాను నేను, ఇది బాగుంది, పలానా రైతు వేశాడు, ఇది బాగుంది, పలానా రైతు వేశాడు, ఇది బాగుంది, ఇలాంటి విత్తనాలు కూడా మీ దగ్గరలో కల్లారా చూసినవి కూడా ఎంచుకోండి. నేను చెప్పినవే 4 బాగున్నాయని కూడా చెప్పట్లేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక విత్తనం ఫేమస్ అవుతూనే ఉంటుంది. ప్రతి ఏరియాలో ఒక్కొక్క విత్తనం ఫేమస్ అవుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఫీల్డ్కి వెళ్ళి చూసినవి, మీరు కల్లారా చూసినవి ఏమైనా విత్తనాలు ఉంటే కూడా అలాంటి విత్తనాలు ఎంచుకొని మంచి దిగుబడి తీయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దిగుబడి తీయాలి అంటే మాత్రం నేను చెప్పిన క్వాలిటీస్ ఉండాలి. నేను చెప్పిన సీడ్ల గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని మంచి విత్తనం ఏర్పరచుకుంటారని, మంచి విత్తనం మీరు ఎంచుకుంటారని అనుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.